తెల్లగడ్డ అవుతుందా ఒక గడ్డి గడ్డి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు AWR ఫిషింగ్. ఈరోజు అయితే మనం ఒక కొత్త స్పాట్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్, స్నేకెడ్ ఫిషింగ్కి. చూడండి ఫ్రెండ్స్, మనం వాడే రీల్ అయితే సీజర్ మెకా కూడా. రాడ్ వచ్చేసి లుకానా గూన్ స్క్వాడ్. ఈరోజు ఫ్రాగ్ వచ్చేసి నోవా JR లుకానా ఒరిజినల్ అయితేనే బాగుంటుంది ఫ్రెండ్స్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో ఎక్కువ మైలేజ్ వస్తుంది. డూప్లికేట్ ఫ్రాగ్స్ అయితే ఎక్కువ 2-3 సార్లు ఆడంగానే ఊడిపోతాయి. ఈరోజు అయితే మనం కొత్త స్పాట్కి అయితే వచ్చినాం. ఫిషింగ్ ఎట్లయితే చూడాలి ఫ్రెండ్స్. ఫిషింగ్ అయితే మంచి వీడియో పెడతా. చాలామంది అడుగుతున్నారు ఫుల్ వీడియో అంటే మీరు వచ్చేటట్టు కాస్టింగ్ వేసేది కూడా చూపెట్టమని అడుగుతున్నారు. సో కాస్టింగ్ వేసేది కూడా తీయడానికి అయితే ఈరోజు ప్రయత్నిస్తాం. కంపల్సరీ మంచి వీడియో పెడదామని అనుకుంటున్నాం. కంపల్సరీ AWR ఫిషింగ్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి. గాయస్, ఇక్కడ స్నేకెడ్ ఆడదాం మనం వస్తే ఇక్కడ పెద్ద పెద్ద పాంప్లెట్లు కుప్పలు తిరుగుతున్నాయి. అందుకే మన దగ్గర ఎప్పటికీ ఒకటి టెలిస్కోప్ రాడ్ అవైలబుల్ ఉంటుంది మన బ్యాగ్లో. సో అవి రెండన్నా కొడదామని చెప్పేసి ఇక్కడైతే పాంప్లెట్ పడుతున్నా ఫ్రెండ్స్. మొత్తం స్నేకెడ్ వీడియోనే, కాకపోతే జస్ట్ ఒక 2 చేపల కోసం అయితే ఇక్కడ ఇది తీసినాం. ఎందుకంటే పెద్ద సైజులు ఒకటేసారి కుప్పలు తిరుగుతున్నాయి. ఇప్పుడైతే మనకు 2 పడతాయి. ఎలా పడతాయో చూడండి ఫ్రెండ్స్. దీని తర్వాత మొత్తం స్నేకెడ్ వీడియో ఉంటుంది. సో ఇవైతే భలే ఉన్నాయి ఫ్రెండ్స్, బంగారు తీగ లెక్కల రౌండ్గా ఉన్నాయి ఈ పాంప్లెట్. ఇది చెరువు ఏం కాదు, మంచి డ్రైనేజ్ వాటర్ ఏం కాదు, ఇది మంచి నీట్ ప్లేస్. సో ఇవి కోరిల్ టైపు, అక్కడ వాటర్ వచ్చి ఆగినాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎట్లా గుండ్రగా ఉందో పాంప్లెట్, బంగారు తీగ టైప్. అప్పటికి ప్రయోగం చేసిన ఇప్పుడు సంచి నింపుతుంటే ఇక్కడ పెద్ద పెద్ద రగులు అండ్ వాలుగలు, బంగారు తీగలు కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఆడడానికి అయితే రాదు, డబ్బాలు ఆడడానికి రాదు, మళ్ళీ గుచ్చాలు ఏమి ఆడడానికి అయితే రాదు. ఎందుకంటే పెద్ద పెద్ద మొట్లు చెట్లు ఉన్నాయి లోపల. సింగిల్కు మేము ట్రై చేసినాం కానీ కాలేదు ఫ్రెండ్స్. అందుకే జస్ట్ ఇక్కడే 2 ఎర్రలు తోడి ట్రై చేసినాం. ఈ 2 అయితే చేపలు పట్టినాం, జస్ట్ ఫ్రై కోసం బాగుంటాయని చెప్పేసి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మన స్నేకెడ్ వీడియో స్టార్ట్ అవుతుంది. స్నేకెడ్ కూడా మంచి అటాక్ అయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒక అటాక్ వస్తుంది. ఎట్లా వస్తుంది అనుకుంటున్నా, బీభత్సంగా కొట్టింది. అది గడ్డి ఎక్కువ ఉండేసరికి నాకు కనిపించలేదు, అందుకే నేను మిస్ అయింది. కానీ మళ్ళీ నెక్స్ట్ ట్రై చేసాం, మళ్ళీ కొట్టింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి గైస్, మళ్ళీ అటాక్ వస్తుంది. గడ్డి ఎక్కువ ఉంది. మావాడైతే చాలా దూరంలో ఉన్నాడు, వెనక నుంచి వీడియో తీస్తున్నాడు గోప్రోతోని. సో ముందు చూపెట్టడానికి అయితే రాలేదు, గోప్రోలో జూమ్ ఆప్షన్ లేదు. అందుకే ఇది ఫోన్లో దిద్దామంటే ఫోన్ స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ అటాక్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్, అది మంచి సైజు బయటకు వస్తుంది ఇప్పుడు. భలే ఉంది ఫ్రెండ్స్, కాకపోతే గడ్డి చాలా ఎక్కువ ఉంది. గడ్డిలో కొంచెం తిరగాలంటే భయం వేసింది. అందుకే మెల్లగా కొంచెం ఎండ వచ్చిన తర్వాత వెళ్ళినాం మీ సైడ్. చూడండి ఫ్రెండ్స్, స్నేకెడ్ ఎట్లుందో. ఇక్కడైతే మొత్తం నాటు కొర్రమైన్లు ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం మస్తు హుషారు ఉంది అది. చూడండి ఎంత హుషారంటే అంత హుషారు ఉంది. చేతిలో పట్టుకుంటే అస్సలు ఆగట్లేదు. ఇట్లా పట్టి తీస్తలేవు, ఇట్లా పట్టి ఫోటోలు తీసి పెద్ద రఘు అని చెప్తారు. ఇట్లా పెట్టుకుంటారు ఆడియో. గాయస్, ఇక్కడ చూడండి, మా బామ్మది అయితే అటు ఇటు పోయి ఒకటి స్నేకెడ్ కొట్టుకొని వచ్చిండు చిన్నది, వాడంత సైజు. ఆ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఒకటి అటాక్ వచ్చింది ఫ్రెండ్స్ మనకు. ఇది అదే చెరువు. ఇటు కొంచెం భూమి కనబడుతుంది కానీ ఏదో అటాక్ వస్తుందా లేదా అని వేసిన ఒక అటాక్ వచ్చింది. అది చాలా చిన్నది. చూడండి ఎంత ఉందో, ఒక 1/2 kg అవుతుంది ఫ్రెండ్స్ స్నేకెడ్. చూడండి గైస్, మనకు ఒక పావుకిలో కొర్రమైన్ పడ్డది.
గాయస్ చూడండి, ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేసిన తమ్నైల్లో పెట్టిన స్నేకెడ్ అయితే ఇక్కడనే పడింది మనకు. ఈ కార్నర్లో పడింది. పట్టుకొని ఉన్నది అది. చెప్పలేదా అది ఇంతకుముందు దీంట్లోకి వెళ్ళి ఉరికింది కిందికి వెళ్ళి. లేదు, తెల్ల గడ్డి నువ్వు అవతల గడ్డిలోకి వెళ్ళి అటు గడ్డి మీద పడ్డది, గడ్డి మీదకి వెళ్ళి ఉరికొచ్చింది. 2 kg షార్ట్ వచ్చిందా? అది కానీ బొంద ఉంది కదా, అది కానీ ఫ్రెండ్స్ ఈ చేప అయితే పెద్దగానే ఉంది. కాకపోతే మన గోప్రోలో ఒక లోపం ఏంటంటే ఎంత పెద్దదైనా కూడా చిన్నగా కనబడుతుంది ఫ్రెండ్స్. అదే మన గోప్రోలో ఉన్న లోపం వచ్చేసి. సో ఈ గోప్రోలో ఏదైనా చిన్నగా కనిపిస్తుంది. చేప అయితే మంచిగానే 1.5 కిలో పైనే ఉంది, అది పెద్ద సైజు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మన స్నేకెడ్ అది బాగానే ఉంది. మంచి నాటు కొరమేన్లు ఉన్నాయి, కానీ చాలా లేటుగా ఫ్రెండ్స్. అటాక్లు అయితే లేవు, చాలా స్లోగా అటాక్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూడండి, ఇంకా మనకు ఇంకా 2-3 అటాక్లు వస్తాయి ఇక్కడ నుంచి. ఎట్లుంటుందో చూడండి ఫ్రెండ్స్. వచ్చి పట్టుకొని ఉన్నది ఆల్రెడీ. నేను అదెందుకు అటుపోతుంది పట్టుకొని లోపల పోయింది. అది ఇదేంద్ర ఇట పోతుందని నేను చూస్తున్నా. వెనక సీట్ కొట్టింది తెలియదు మనకు. ఫస్ట్ దారుణంగా కొట్టిందా, నీళ్ళకి వచ్చిందిరా. వీడేసిన అక్కడనే ఉండే చేప, ఆడనే ఉండే. నేను వీడికి వచ్చే వరకు ఉరికొచ్చి దాని మీద పడ్డది, దానికి దొరకలే ఫ్రాగ్. వీడికి వచ్చిందంటవా? అదే అంటవా? అదే అగ్రేషన్ మీద అక్కడ అంత దగ్గర కొట్టిందా? లేపో, ఎంత ఉంది? లేపో, దానంత ఉంది. సేమ్ దానంత ఉంది రమణ. ఇవన్నీ మాట్లాడుకున్నాయా ఎట్లా? గాయస్ ఇక్కడ చూడండి, మనకి ఇంకోటి అయితే పడింది. ఇక్కడ మొత్తం అయితే చిన్న చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్, ఒక 4 అయితే పడినాయి. ఇంకా మరీ చిన్నగా ఉన్నాయి ఎందుకులే అని చెప్పేసి అవి అక్కడే వదిలేసి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఇక్కడికి వెళ్ళి అయితే మనకు ఆ పడ్డ చేపలు అయితే అవి అక్కడ బండి దగ్గర పెట్టేసి ఉన్నాయి. ఇంకా అవి సరిపోతాయి అని చెప్పేసి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. మన వీడియో అయితే మనందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా, మంచి వీడియోతో వస్తా. సో పక్కా ఎంటర్టైన్ ఉంటుంది, పక్కా మంచి ఫిషింగ్ చేసుకొని వస్తా ఫ్రెండ్స్. కంపల్సరీ మన వీడియోని అయితే ఎవరైతే ఇంకా ఇప్పటివరకు చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని గంట సింబల్ని అయితే గట్టి కుద్దండి ఫ్రెండ్స్, నీ వీడియోస్ కోసం.